బ్రేకింగ్ అప్డేట్ సంచలనం రేపిన ఇంటర్ విద్యార్థిని హత్య కేసులో పోలీసు ఉన్నతాధికారులు సీఐపై చర్యలు తీసుకున్నారు. ఈ నెల 4న తన్మయ్ కనిపించడం లేదని తల్లిదండ్రులు ఫిర్యాదు చేయగా విచారణలో అలసత్వం వహించారని తన్మయ్ తల్లిదండ్రులు ఆరోపించారు. పోలీసులు సకాలంలో స్పందిస్తే ఇంత ఘోరం జరిగేది కాదని అంటున్నారు. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న ఉన్నతాధికారులు 1 టౌన్ సీఐ రాజేంద్రనాథ్ పై సస్పెన్షన్ వేటు వేశారు. విచారణ అనంతరం మరికొందరిపైన చర్యలు తీసుకునే అవకాశాలున్నాయి. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ఎట్టకేలకు తన్మయ్ యొక్క కేసును పోలీసులు ఛేదించారు. ఈ నెల 4వ తేదీన మిస్సింగ్ కేసుగా నమోదు చేసినటువంటి పోలీసులు 3 రోజుల తర్వాత ఆమె డెడ్ బాడీని గుర్తించడం జరిగింది. తన్మయ్యగా గుర్తించారు. అయితే ఈ కేసులో ప్రధాన నిందితుడు నరేష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. కొద్దిసేపు క్రితమే వివరాలను ఎస్పీ జగదీష్ వెల్లడించడం జరిగింది. ప్రధానంగా 3 నెలల క్రితం తన్మయ్యకి నరేష్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. అది ఒక నెల రోజుల ముందు నుంచి ప్రేమగా మారిందని చెప్పి ఎస్పీ చెప్పాడు. ఈ ప్రేమ నేపథ్యంలోనే పెళ్లి చేసుకోవాలని చెప్పి తన్మయ్ నరేష్ మీద ఒత్తిడి తీసుకురావడంతో అప్పటికే నరేష్ కు పెళ్లి 2 పిల్లలు ఉన్నారు. అయితే నచ్చజెప్పి చాలా సార్లు గొడవలు జరిగినప్పుడు కూడా తన్మయ్ పెళ్లి చేసుకోవాలని ఒక ఫోర్స్ గా డిమాండ్ చేయడంతోనే ఆమెని నెల 3వ తేదీన బైక్ పైన తీసుకెళ్లి కూడేరు పరిసర ప్రాంతాల్లో బ్రాహ్మణ వద్ద అడవిలోకి తీసుకెళ్లి బండరాయితో మోదీ తలపైన చంపినట్లు కూడా పోలీసుల విచారణలో వెల్లడైంది. ప్రధానంగా ఏదైతే నరేష్ ఒక్కడే ఈ ఘాతకానికి పాల్పన్నాడని కూడా పోలీసులు వెల్లడించారు. అతనికి సంబంధించినటువంటి సంక్షేమ పథకాలన్నీ రద్దు చేస్తున్నామని చెప్తున్నాడు. అదేవిధంగా అతని ఆస్తులు అటాచ్మెంట్ కూడా పోలీసులు రిఫర్ చేస్తున్నట్లు కూడా ఎస్పీ వెల్లడించడం జరిగింది. ప్రధానంగా భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు ఏవి జరగకుండా కఠిన చర్యలు కూడా తీసుకుంటామని చెప్పి కూడా ఎస్పీ హెచ్చరికలు జారీ చేశారు. అయితే ఈ కేసు 4వ తేదీ ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేస్తే 1 టౌన్ పోలీసులకి కేసును ట్రేస్ చేయడంలో అదేవిధంగా కంప్లైంట్ పైన విచారణ చేయడంలో నిర్లక్ష్యం వహించారని చెప్పి 1 టౌన్ సిఐ రాజేంద్రనాథ్ యాదవ్ పైన ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. ఈ విషయాన్ని స్వయంగా ఎస్పీ వెల్లడించారు. దీనిపైన విచారణ కూడా కొనసాగుతుంది. విచారణలో వెల్లడయ్యే అంశాలను బట్టి మరికొందరి పైన కూడా చర్యలు ఉంటాయని చెప్పి ఎస్పీ స్పష్టం చేయడం జరిగింది. ప్రధానంగా ముందు నుంచి కూడా ఈ కేసులో ఏదైతే పోలీసుల నిర్లక్ష్యం కనిపిస్తుందని చెప్పి అటు అధికార పార్టీ అదేవిధంగా ప్రతిపక్షానికి చెందిన నేతలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. 4వ తేదీ కంప్లైంట్ ఇస్తే 3 రోజుల తర్వాత స్థానికులు బాడీని గుర్తించి ఆ సమయంలో పోలీసులు దానిని ట్రేస్ చేయడం జరిగింది. కానీ పోలీసులు నిర్లక్ష్యం దీంట్లో స్పష్టంగా కనిపిస్తుందని చెప్పి ముందు నుంచి ఆరోపణలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో పోలీసు ఉన్నతాధికారులు కూడా ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నారు. ఎందుకు దీని మీద క్విక్ రియాక్షన్ లేదనే దాని మీద కూడా లోతుగా విచారణ జరుపుతున్నట్లు కూడా తెలుస్తుంది. ఎందుకంటే 4వ తేదీ కంప్లైంట్ ఇచ్చి ఆ రోజు ఏదైతే సెల్ ఫోన్ సిగ్నల్స్ కావచ్చు అదేవిధంగా సీసీ కెమెరా ఫుటేజ్ కావచ్చు వీటన్నిటిని బేస్ చేసుకుని ఎందుకు విచారణ చేయలేదు, సకాలంలో ఏదైతే వాళ్ళిద్దరిని గుర్తించింటే ఎక్కడ ఉన్నారని గుర్తించింటే తన్మయ్ బతికి ఉండేదని కూడా ఓవైపు వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో ప్రవీణ్ సిఐ రాజేంద్రనాథ్ అంటే ఎందుకు ఈ ఘటనపై కంప్లైంట్ ఇచ్చినా అలసత్వం వహించాల్సి వచ్చింది అనే దానిపై ఏమైనా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారా? సో సిఐ ఘటన జరిగిన తర్వాత బాడీ ట్రేస్ అయిన తర్వాత మీడియాతో మాట్లాడాడు. ఫిర్యాదు మీద విచారణ జరిపాం కానీ అయితే తొలిసారి వాళ్ళ తల్లిదండ్రులు బాలు అనే వ్యక్తి బండి పైన తీసుకెళ్లాడని చెప్పి తన్మయ్యని ఫిర్యాదు చేశారు. అయితే బాలుని విచారించే బాలు ద్వారా మరో 2 అనుమానితుల్ని అదుపులోకి తీసుకోవడంతోనే ఈ నరేష్ అనే అసలు నిందితుడు గుర్తించినట్లు పోలీసులు చెప్తారు. ఆ విషయాన్ని ఎస్పీ కూడా స్పష్టం చేస్తున్న పరిస్థితి. అయితే ఈ కేసుని ఆ రోజే ఏదైతే సెల్ సిగ్నల్స్ లేదా ఏదైతే టెక్నికల్ దీంతో ఆ రోజు ట్రేస్ చేయలేకపోయారనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. ఈ కేసులో నిర్లక్ష్యం వహించారనేది కూడా ప్రధానంగా ముందు నుంచి ఎదుర్కొంటున్న ఆరోపణ. దీని మీద ఉన్నతాధికారులు లోతైన దర్యాప్తు కూడా జరుపుతున్నామని చెప్పి ఎస్పీ చెప్పారు. ఇప్పటికైతే రాజేంద్రనాథ్ యాదవ్ ఏదైతే ఆయన సస్పెండ్ చేస్తూ చర్యలు తీసుకున్నట్లు కూడా ఆయన స్పష్టం చేయడం జరిగింది. ముఖ్యంగా సకాలంలో ఈ అమ్మాయిని ట్రేస్ చేసి ఉంటే ఆ అమ్మాయి చనిపోయేది కాదనే ఒక వాదనలు బలంగా ఉన్నాయి. పూర్తి స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమైంది. పెద్ద ఎత్తున ఆరోపణలు కూడా వ్యక్తమయ్యాయి. దీని మీద మాజీ సీఎం వైఎస్ జగన్ తో పాటు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మంత్రులు కూడా స్పందించడం జరిగింది. స్వయంగా హోంమంత్రి అనిత ఎస్పీతో మాట్లాడడం జరిగింది. అప్పుడు కానీ ఏదైతే డెడ్ బాడీ బయటకు వచ్చిన తర్వాత ఇదంతా జరిగింది కానీ ఆ అమ్మాయి కనిపించట్లేదని చెప్పి మిస్సింగ్ కేసు నమోదైన వెంటనే ఇలాంటి చర్యలు ఇంత ఫాస్ట్ గా రియాక్షన్ ఉంటే ఆ అమ్మాయి బతికేదని ఒక వాదన కూడా వినిపించింది బలంగా. ఈ నేపథ్యంలోనే ఈ రోజు సిఐ మీద చర్యలు తీసుకున్నట్లు కూడా ఎస్పీ స్పష్టం చేశారు. దీని విచారణ అనంతరం మరికొంతమంది కూడా చర్యలు ఉంటాయని చెప్పి ఎస్పీ స్పష్టం చేస్తున్నాడు. శ్రవంతి. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ విత్ us.